ఏటా పెరుగుతూనే ఉంది. జనాభా సంఖ్య పెరిగే కొద్దీ ఆహారం, నీరు, వస్తువుల కొరత ఏర్పడుతుంది. తద్వారా మానవాళి మనుగడకు నష్టం వాటిల్లనుంది. జనాభా పెరుగుదలను నియంత్రించడానికి ప్రపంచ దేశాలు చర్యలు చేపడుతున్నాయి. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. ఏటా జూలై 11న అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజున జనాభా పెరుగుదల సమస్యలు, ఆవశ్యకత, ప్రాముఖ్యతపై ఐక్యరాజ్యసమితి సభలు, సమావేశాలు నిర్వహిస్తుంది. 1987 జూలై 11న ప్రపంచ జనాభా 5 బిలియన్లకు పెరిగినట్టు గుర్తించారు. నాటి నుంచి జనాభా సమస్యలపై అవగాహన పెంచడానికి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నిర్ణయించింది. 1990 జూలై 11న తొలిసారి 90కి పైగా దేశాల్లో జనాభా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించారు. ఆ రోజు నుంచి ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలతో పాటు ఇతర సంస్థలు, ప్రభుత్వాలు, పౌర సమాజ భాగస్వామ్యంతో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. పెరుగుతున్న జనాభా వల్ల దేశాలు, సమాజం, పర్యావరణంపై దాని ప్రభావాల గురించి అవగాహన కల్పించడానికి దీన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా జనాభా నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడానికి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ ప్రకారం రాబోయే దశాబ్దాల్లో జనాభా వృద్ధి రేటు తగ్గుతున్నప్పటికీ 2020 కంటే 2050లో 20-30% పెరుగుదల ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని తెలిపింది. పెరుగుతున్న ప్రపంచ జనాభా మానవ మనుగడకే ముప్పు కానుంది. 2017 నాటికి 700 కోట్లకు చేరుకున్న ప్రపంచ జనాభా ఈ ఏడాది 811 కోట్లకు పైగా చేరుకుంది. భారతదేశ జనాభా కూడా విపరీతంగా పెరిగి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. ప్రస్తుతం భారత్లో 144 కోట్లకు పైగా జనాభా ఉంది. అధిక జనాభా కారణంగా ప్రపంచంలోని సహజ వనరులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఆరోగ్య శాస్త్రం, సాంకేతికత, పురోగతి తల్లి బిడ్డల మరణాలు తగ్గించి జీవితకాలాన్ని పెంచింది. ఏదేమైనప్పటికీ పెరుగుతున్న జనాభా వాతావరణ మార్పులకు సవాలుగా మారిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. జనాభా పెరుగుదల వల్ల లింగ, జాతి, తరగతి, మతం, లైంగిక పరమైన వివక్ష మరింత పెరుగుతున్నాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా పెరుగుదల తక్కువగాను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెరుగుదల ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ప్రపంచ జనాభా 1 బిలియన్కు చేరడానికి వందల వేల సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత కేవలం 200 ఏళ్లలో ఆ జనాభా 7 రెట్లు పెరిగింది. 2011లో ప్రపంచ జనాభా 7 బిలియన్ల మార్కుకు చేరుకుంది. 2100 నాటికి 10.9 బిలియన్లకు చేరుతుందని అంచనా. సగటు మనిషి జీవితకాలం 1990లో 64.6 సంవత్సరాలుంటే 2024 నాటికి 73.33 సంవత్సరాలకు పెరిగింది. ఈ పోకడలు రాబోయే తరాలపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవలి కాలంలో సంతానోత్పత్తి రేట్లు, జీవన ప్రమాణాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనివల్ల జనాభా పెరుగుదల రేటు తక్కువగా కనిపిస్తోంది. ఏదేమైనా రానున్న రోజుల్లో జనాభా విస్ఫోటనాన్ని నివారించడానికి అందరూ కృషి చేయాలి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్.